హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు TG5. ప్రధానంగా మన మీర్పేటలో ఇంటి ట్యాక్సులు అధికంగా అవుతున్నాయని కాలనీ అసోసియేషన్ వాసులు కానీ కాలనీ ప్రజలు కానీ గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. ఆ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు TPCC ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇంటి ట్యాక్సులు అధికంగా ఉన్నాయని కాలనీ వాసులు ఎప్పటి నుంచో గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మిమ్మల్ని అడగడం, ప్రభుత్వాన్ని అడగడం చేస్తూ ఉన్నారు. దాంట్లో మీరు కాంగ్రెస్ పార్టీ మీర్పేట అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా మీరందరూ మున్సిపల్ ఆఫీస్ కాడ ధర్నా చేయడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరేమన్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకొని ఇంటి ట్యాక్సులు తగ్గించాలి అని చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. ఇంక్లూడింగ్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా ఆ ధర్నాలో కూర్చోవడం జరిగింది. ఇక్కడ కూడా మీర్పేటలో కూడా అలాగే బడంగపేటలో కూడా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్న? ఈరోజు ప్రజలచే ఎన్నుకోబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు కోరుకొని కాంగ్రెస్ పార్టీ వస్తేనే అన్ని రకాలుగా న్యాయం చేకూరుతుందని చెప్పి నమ్మకం, విశ్వాసం పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన మాట వాస్తవం. గడిచిన 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 14 నెలలు గడిచింది. గతంలో చేసినటువంటి ఏదైతే అప్పులు ఉన్నాయో వాటిని సవరించడానికే దాదాపుగా ఎక్కువ సమయం తీసుకుంది. కానీ అవన్నిటినీ కూడా అధిగమిస్తూ ఒకవైపు, రెండో వైపు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు అడుగులు వేస్తుంది. ఈ తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన సమయము కోసం మేము ఎదురు చూసాము. ఫెడరేషన్ ఆఫ్ కాలనీస్ అసోసియేషన్స్ వారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. అన్న, ఇన్ని కాలనీలకు ఇబ్బంది జరుగుతుంది. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో క్యాపిటల్ వాల్యూ, రెంటల్ వాల్యూ, ఈ 2 వాల్యూస్ ఎక్కువ అయిపోయిన చేత ఇంటి పన్ను భారంగా అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా ముందు నుంచి కూడా ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ పైన యుద్ధం చేసిన మాట వాస్తవం. కానీ అప్పుడు అధికారంలో మేము లేము కాబట్టి మా గొంతుని మాత్రమే మేము వినిపించడం జరిగింది. ఏదైతే తగ్గించాలన్న నిర్ణయము బీఆర్ఎస్ వాళ్ళ చేతుల్లో ఉండి కూడా తగ్గించలేనటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలోనైనా మేము చేసుకోకపోతే మేమున్నటువంటి కార్పొరేషన్లో మా కాలనీ వాళ్లకు సమన్యాయం చేసినట్టుగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఇంటి పన్నుని 100% తగ్గించడానికి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. కాలనీకి సంబంధించిన ఫెడరేషన్ సభ్యులు అఖిల పక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ సిపిఎం, బీజేపీ పార్టీ రాలేదనుకుంటా. ఆ పార్టీలన్నీ ఇంక్లూడింగ్ అయినాయి. దాంట్లో ప్రతిపక్ష నాయకులు మీర్పేట బీఆర్ఎస్ పార్టీ కానీ సిపిఎం కానీ కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు అసలు మహేశ్వరంలో ఎమ్మెల్యే లేదు, మీరు ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అని కొంతమంది క్వశ్చన్ రైజ్ చేసిరు. అక్కడ దానికి మీ సమాధానం ఏందన్న? ఎట్లా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు మహేశ్వరంలో? ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో కిచ్చన్న లక్ష్మారెడ్డి అన్న గారి నాయకత్వంలో ముందుగా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చెందింది. అందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అదేవిధంగా కేఎల్ఆర్ గారు ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కూడా ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 yearలో దాదాపు 300 కోట్లకు పైగా నిధులను తీసుకొచ్చి మహేశ్వర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేఎల్ఆర్ గారు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే లేకపోయినా చేశారు. అంతేకాకుండా మా మహేశ్వర నియోజకవర్గంలో మంత్రుల పర్యటన విపరీతంగా పెంచారు. మొన్న పొన్నం ప్రభాకర్ అన్న గారు మంత్రివర్యులు వారు రావడం జరిగింది. శ్రీధర్ బాబు గారు అనేక మార్లు వారు రావడం జరిగింది. ఇట్లా బట్టి విక్రమార్కన్న గారు వారు రావడం జరిగింది. అనేక మార్లు మంత్రులను తీసుకొచ్చి ఈ ఫ్యూచర్ సిటీని
వారి మంత్రుల దృష్టిలోకి తీసుకెళ్లారు. వారితో పాటు సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు కూడా అనేక మార్లు పర్యటించిన మాట వాస్తవమే కదా. ఎస్, మాకు ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఇంతలాగా పనిచేస్తున్నాడు మా కేఎల్ఆర్ గారు. ఇంకా ఎమ్మెల్యే ఉంటే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అందుకే ఆ నమ్మకం కొద్దే నేనేమంటున్నాను, మాకు మా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే పదవి అక్కర్లే, మా కేఎల్ఆర్ గారికి మంత్రి పదవి అక్కర్లే, మా కేఎల్ఆర్కి ఏది అక్కర్లే. ఆయననే ఒక బ్రాండ్. కేఎల్ఆర్ గారు అంటేనే ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన పంపించినసరికి వీరు వెంటనే పనులు చేసి పెడతారు. కేఎల్ఆర్ పేరు చెప్తే అందరు అధికారులు పనిచేసి పెడుతున్నారు. కేఎల్ఆర్ గారి పేరు చెప్తేనే అభివృద్ధికే ఒక సంతోషం పట్టి ఆటోమేటిక్ గా అభివృద్ధి జరిగిపోతూనే ఉంది. అట్లాంటి కేఎల్ఆర్ గారు మా నియోజకవర్గంలో ఉండడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. మీరు రీసెంట్ గా కూడా ఈ ఇంటి పన్ను విషయంలో రీసెంట్ గా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు దగ్గరికి కూడా వెళ్ళి మీరు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాలనీ అసోసియేషన్ తో కలిసి. అక్కడ శ్రీధర్ బాబు గారు మీకు ఎటువంటి హామీ ఇచ్చారు, ఎప్పుడు చేస్తామన్నారు? ఈ వార్త వినాలని కాలనీ వాసులు మీర్పేట ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అది మీ నోట్ తోటి చెప్తే బాగుంటుంది. మేము ఈ జేఏసీ ఏదైతే కాలనీ అసోసియేషన్ ఫెడరేషన్ కాలనీ అసోసియేషన్ సంబంధించిన నాయకులు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీలు వీళ్ళందరూ నాతో పాటు వచ్చినప్పటికీ కేఎల్ఆర్ గారికి ముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, కేఎల్ఆర్ అన్న గారికి నిజంగా ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉంది అని అంటే, మేము వెళ్ళేసరికి మీరు ఏదైతే హామీ పబ్లిక్ లో ఇచ్చారో వాటిని అన్నింటిని కూడా వెంటనే మనం తీర్చాలి గోపాల్ రెడ్డి. గతంలో మీరందరూ కూడా యుద్ధం చేశారు ఇంటి పన్ను గురించి, అది ఆటోమేటిక్ గా దాన్ని తగ్గించే ప్రయత్నం చేద్దాం. జిహెచ్ఎంసి తరాలో హైదరాబాద్ లో ఏదైతే పన్నులు విధింపు ఉందో అదే తరాలో మన మీరుపేట మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా పన్నులు వెంటనే తగ్గించి నార్మల్ స్థాయిలో పన్నులు ఉండబోతాయి. ఖచ్చితంగా వీటిపైన నేను కృషి చేస్తాను, 100% నేను పనిచేసి పెడతానని చెప్పి కేఎల్ఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది. కేఎల్ఆర్ గారు మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ మంత్రి గారు కూడా రేపు వస్తున్నారు. మంత్రి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం, మంత్రి గారితో కూడా మీకు మాట ఇప్పిస్తానని చెప్పి మాకు మాట ఇచ్చాడు. మహేశ్వరం నియోజకవర్గంలో మళ్ళీ మంత్రి గారి పర్యటన పెట్టినటువంటి సందర్భంలో శ్రీధర్ బాబు గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ కేఎల్ఆర్ అన్న ద్వారా ఇస్తే కేఎల్ఆర్ అన్న క్లియర్ గా చెప్పారు, అన్న మీరుపేట మున్సిపల్ కార్పొరేషన్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, అనేక ఇంటి పన్నులు చాలా మంది కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, కాబట్టి దీన్ని జిహెచ్ఎంసి తరాలో మనం చేస్తే ఇంటి పన్ను దాదాపుగా తగ్గిపోతుంది అని చెప్పి కేఎల్ఆర్ అన్న గారు మా శ్రీధర్ అన్న చెప్తే ఆయన వెంటనే స్పందించి, కేఎల్ఆర్ అన్న మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా చేసేద్దాం, ఏది ఏమైనప్పటికీ కూడా ఇది అమల్లో మనం చేద్దాం, సాధ్యమైనంత తొందరలో ఈ ఇంటి పన్నుని తగ్గించే ప్రయత్నం చేద్దామని చెప్పి మంత్రి గారు కూడా మాట ఇచ్చారు. అంటే టైం ఏమన్నా ఇచ్చారా? నాకు తెలిసి ఇప్పుడు మార్చ్ అంటే ఈ పన్నులు కట్టే సమయం అయిపోయింది, అంటే మార్చిలో ఎండింగ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ మార్చ్ వరకు మళ్ళీ ఇంకేం ఉండదు. నా అంచనా ప్రకారం నేనేమనుకుంటున్నానంటే ఈ వారం 10 రోజులు 20 రోజులలో అయిపోతుంది, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది మాత్రం కొంచెం నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు అమల్లోకి వస్తుందని మేము భావిస్తా ఉన్నాం. లేదు ఈ లోపలనే అయిపోతే ఈ సంవత్సరం నుంచే ఈ మార్చి నుంచే మనకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, స్థానికంగా మన మహేశ్వర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సబితా రెడ్డి గారు అలాగే మన మాజీ మంత్రి సబితా రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళను కాదని కేఎల్ఆర్ గారితో మహేశ్వరం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాను. 100కు 200% కేఎల్ఆర్ గారు అభివృద్ధి చేసి చూపిస్తారు. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను, ఆ రోజుల్లో సికింద్రాబాదు బ్రిటిష్ వారు కడితే వారి పరిపాలన బాగుండేది అన్నట్టుగా ఉండే. తర్వాత నవాబులు, నిజాం నవాబులు హైదరాబాదుని కడితే నవాబు ఇంత గొప్ప నగరాన్ని నిర్మించిండని చెప్పి ఆ నవాబు గారికి ఆ క్రెడిట్ దక్కింది. తర్వాత సైబరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి వారి ఆయంలో సైబరాబాద్ ని అభివృద్ధి చేసిర్రు. ఈ రోజు సైబరాబాద్ ఉందంటే వారు చేసింది అని పేరు ఎట్లయితే వచ్చిందో, ఇప్పుడు 4th సిటీ ఫ్యూచర్ సిటీ, ఈ 4th సిటీలో
కిచ్చన్న లక్ష్మారెడ్డి గారి పేరే ఉండబోతుంది. ఈ ఫోర్త్ సిటీ కృషి పట్టుదల ఆయన ఎంత చేస్తున్నారంటే ఆహర్నిశలు శ్రమించుకుంటూ పొద్దున పూట సీఎం గారి దగ్గరికి, మంత్రుల గారి ఇండ్ల దగ్గరికి తిరగడం జరుగుతుంది. మధ్యాహ్నం పూట సెక్రటరియట్ చుట్టూ తిరుగుతున్నారు. సాయంత్రం పూట వివిధ అభివృద్ధి పనులని ముంగటేసుకుంటూ ప్రజల సమస్యల పైన తెలుసుకుంటూ ఎక్కడ ఏ లోపం ఉందో వాటిని అన్నిటినీ కూడా సవరించడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈ ఫోర్త్ సిటీ ఉంది అని అంటే ఎట్లయితే సికింద్రాబాదు బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు, ఎక్కడైతే హైదరాబాదు నవాబులు చేసినట్టు, ఎక్కడైతే సైబరాబాదు చంద్రబాబును వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినట్టు, ఈ ఫోర్త్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు, కేఎల్ఆర్ కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు చేసిందని మాత్రం చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘటనగా ఇది మారుతుందని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాం. 100కు 200% మహేశ్వరం నియోజకవర్గాన్ని మాత్రం అద్దంలా తీర్చిదిద్దేటువంటి వ్యక్తి కేఎల్ఆర్ గారు. అట్లాంటి గొప్ప వ్యక్తి మహేశ్వరం నియోజకవర్గానికి రావడం నిజంగా ఈ మహేశ్వర నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్వజన సుకృతమే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. చాలా మంది ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడికో పరిమితం అయిపోతారు. కానీ ఆయన పరిమితం ఎక్కడయ్యారు తెలుసా? ప్రజల్లో గుండెల్లో పరిమితం అయ్యింది. ఆయన పరిమితం ఎక్కడైందో తెలుసా? డెవలప్మెంట్ లో పరిమితమైంది. ఆయన పరిమితం ఎక్కడైందో తెలుసా? ప్రజలు ఎక్కడ ఏ కష్టం పడుతున్నారో ఆ కష్టాలను చూసి ఆ కష్టాలను తీర్చడానికి ఆయన కంకణం కట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి చేతుల్లో ఈరోజు మహేశ్వర నియోజకవర్గం ఉంది. ఈ మహేశ్వర నియోజకవర్గం ఈ స్టేట్ కు తలమానికంగా మారుతుంది అని చెప్పి ఘంటాపదంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. ఈ మీర్పేట ట్యాక్సుల విషయం ఏదైతే ఉందో, అధికంగా ట్యాక్సులు వసూలు చేస్తున్నారు అనే దానిపైన మనతో పాటు మనకు ఎంతో చక్కగా దాని గురించి క్లారిటీ అయితే ఇచ్చేశారు సామిడి గోపాల్ రెడ్డి అన్న గారు. ప్రజెంట్ ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా ఈ సమస్య అయితే పూర్తిగా తగ్గిస్తాము, ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో భారం లేకుండా కాలనీ వాసులందరూ కూడా తగ్గిస్తామని అయితే వాళ్ళు అడగడం, మంత్రిని అడగడం, కేఎల్ఆర్ ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్లామని ఎంతో క్లియర్ గా చెప్పారు. అలాగే మహేశ్వరం ఏ విధంగా అభివృద్ధి చెందుతా అనే విషయం పైన కూడా మనకి ఎంతో క్లారిటీ ఇచ్చేశారు అన్నగారు. మీ ఎంతో విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. నేను కూడా TG5 వారికి నా మనసులో ఉన్న మాటను పంచుకోవడానికి ఒక మంచి చక్కటి వేదిక అయింది. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు కేఎల్ఆర్ గారు చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా బయటికి రావాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వాటిని బయట పెట్టాలి. అనుక్షణం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి కేఎల్ఆర్ గారు. వారి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వారు చేస్తున్నటువంటి సేవలను, వారు పడుతున్నటువంటి బాధలను పబ్లిక్ లో తీసుకెళ్లాలని చెప్పి మీ TG5 ద్వారా నాకు ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.